తెలంగాణ ఉద్యమంలో మీరు ఏ ప్రధాన అంశాల మీద చైతన్యం తీసుకొచ్చేవారు? ఓన్లీ ఫోకస్ స్టూడెంట్స్ మీద లేదు అందరి మీద? లేదు స్టూడెంట్స్ అనే కాదు. బట్ మనము ఏదైతే మనం ఇచ్చినటువంటి నినాదము నీళ్లు, నిధులు, నియామకాలు. హ్మ్. నీళ్ళు అనేటువంటివి నీళ్లు మన ప్రాంతంలో ఉన్నా కూడా ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటి. హుహు. సో అంటే ఏదైతే ట్యాగ్ లైన్ తీసుకున్నారో ఆ అంశం మీద నేను మేజర్గా నిరుద్యోగ అంశాన్ని బాగా తీసుకున్నాను. నియామకాలు ఏదైతే ఉన్నాయో హ్మ్. నియామకాల ఇష్యూలు అంటే నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసిన కాబట్టి అటువైపు ఎక్కువ పోయినాను. సో దానిలో భాగంగా మనకు బిల్లు పెట్టాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామా చేయాలి. పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలందరూ రాజీనామా చేయాలి. సో మనకు తెలంగాణ బిడ్డలకు అన్యాయం జరుగుతున్నది. మన ప్రాంతం నిధులన్నీ కూడా ఆంధ్ర ప్రాంతానికి పోతా ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఇంకా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. సో కంపల్సరీ వీళ్ళకి న్యాయం జరగాలన్నటువంటి ఆలోచనతోటి, ఎందుకంటే నేను కూడా చదువుకున్నటువంటి విద్యార్థిని, దాంతోపాటు ఆర్గనైజేషన్లో పనిచేసినాము. సో అట్లా నేను యువ స్ట్రగుల్ ఫోరం పెట్టేసి జేఏసీకి మద్దతు ఇచ్చుకుంటా నేను చాలా కార్యక్రమాలు చేసినాను. నర్సంపేట ప్రాంతంలో కానీ ఉస్మాన్ యూనివర్సిటీలో నేను నా కళ్ళారా అనేక చావులు చూసాను. నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఈశాంత్ రెడ్డి కానీ, ఉస్మాన్ యూనివర్సిటీలో ఈశాంత్ రెడ్డి గారు, దాని తర్వాత శ్రీకాంతాచారి గారు ఎల్బీ నగర్లో, అంత ఘోరమైనటువంటి చావులు అవి. అంటే బగబగ మండే ఎండల అసలు ఎండను సైతం లెక్క చేయకుండా ఒక తెలంగాణ కోసం ప్రాణార్పణ చేయాలన్నటువంటి ఆలోచన రావడం చాలా గొప్ప విషయం. అంటే నా చావుతోటైనా ప్రత్యేక తెలంగాణ సిద్ధిస్తుందేమో అన్నటువంటి ఆకాంక్షతోటి చనిపోయినటువంటి తరుణంలో నాలాంటి యువకులందరూ కూడా కొట్లాడడానికి రోడ్ల మీదకి వచ్చినాం ఆ రోజు. నేను ఒక్కని కాదు, లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది విద్యార్థులు, మొత్తం యావత్ తెలంగాణ సమాజం అంతా రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు. సో ఆ పరిస్థితులలో నా వంతు పాత్ర కూడా తెలంగాణ ఉద్యమంలో ఉండాలన్నటువంటి ఆలోచనతోటి ఆ రోజు ఉద్యమం చేయడం జరిగింది.